1947 ఆగస్టు 15న బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందిన దేశం. నాడే ఈ దేశం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా పేర్కొనబడింది. కానీ నిజానికి మన దేశం అవసరమైన వాటిలో కంటే అనవసరమైన వాటిలో ఎక్కువగా అభివృద్ధి సాధించింది. అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, అత్యాచారాలు ఇలా చెప్పుకుంటూ ప్రతి నిజమైన కార్యకలాపాలలో వృద్ధి సాధించింది. భారతదేశం ఒక ఉపఖండం. ఇక్కడ అనేక కులాలు, మతాలు, ఆచారాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతున్న దేశం మనది. అభివృద్ధి పదంలో మన దేశం వెనుకబడడానికి పాలకుల స్వార్థం ఎంతుందో ప్రజల నిర్లక్ష్యం అంతే ఉంది. ప్రజాస్వామ్య దేశంలో పాలకులను నిర్ణయించే హక్కు ప్రజలదే, కానీ దీన్ని ఉపయోగించుకోవడంలో ఇక్కడ ప్రజలు విఫలమవుతున్నారు. దీనికి రాజకీయాల పట్ల ఇక్కడ ప్రజలు విశ్వాసం కోల్పోవడమే కారణం. కొందరు స్వార్థ పాలకుల వల్ల నమ్మకం కోల్పోయిన ప్రజలు తమ ఓటు హక్కును అమ్ముకోవడం ఈ దేశ ఉనికిని ప్రమాదంలో పడేస్తుంది. నాకెందుకనే భావం ఇక్కడి వాళ్ళ రక్తంలో కలిసిపోయింది. అందుకే తమ హక్కులను దుర్వినియోగపరుచుకొని తమ కంట్లో తామే వేలు పెట్టుకుంటున్నారు. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, ప్రపంచ దేశాల మనుగడతో పోలిస్తే మన దేశం రోజు రోజుకి వెనుకబడుతుంది. అంటే దేశంలో నిత్యావసరాల ధరల పెరుగుదలకు మన పేదరికానికి పరోక్షంగా మనమే కారణం. అందుకే రాజకీయం అంటే ఓ కుళ్ళు పట్టిన వ్యవస్థ అని అనడం కాదు, దాన్ని ఎలా నిర్మూలించాలో ఆలోచించాలి. యువకులు, విద్యావంతులు రాజకీయాల వైపు అడుగులు వేయాలి. అప్పుడు కానీ మన దేశం ప్రగతి పదంలో నడవదు. ఓటు అనేది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు. దాన్ని ఓ బాధ్యతగా భావించి సద్వినియోగపరుచుకుంటే ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలను కొంతమేరకైనా అరికట్టవచ్చు. మీరు వేసే ఓటు రాబోయే 5 సంవత్సరాలు మీ భవిష్యత్తుకు బాటలు వేస్తుందని గుర్తుంచుకోవాలి. మీ మందబుద్ధి వల్ల డబ్బులకు, సారా ప్యాకెట్లకు వేసే ఓటు మీ పిల్లల భవిష్యత్తుని దెబ్బతీస్తుంది. అసమర్థమైన వారు అధికారంలో ఉంటే బాగా చదువుకున్న వాళ్ళకి సరైన ఉద్యోగాలు అందవు. విద్య, వైద్య, ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపార, ఇతరత్ర రంగాలలో మన అభివృద్ధిని నిర్దేశించే హక్కు మీ ఓటుకే ఉంది. అందుకే ఒక్కసారి ఆలోచించండి. దీని అబ్బా కరెంటు కరెక్ట్ టైంకి పోయింది. అయినా గా రాజకీయాలు మనకెందుకురా? అది ఓటు గురించి. ఓట్లయితేంది, రాజకీయాలు అయితేంది, మనకేమన్నా అక్కడికొచ్చేదా? అదేంట్రా, మనం ఓటేసి గెలిపిస్తేనే కదా వాళ్ళు లీడర్లు అయ్యేది. మనం వేయకపోయినా దొంగోట్లేసి గెలిచేటోడు గెలుస్తూనే ఉంటాడు. గెలిచినోడు సంపాదించుకొని మస్తు పైసలు తప్పుతాడు. అందుకే మంచోనికి ఓటు వేయాలి. Shut up and get up. వీడేంట్రా పొద్దున్న లోడైండు? ఏంట్రా, పైసలు మందు లేకుండా ఓటేయాలా? అంతే కదరా. అంతే ఏంట్రా, ఈ లీడర్ వాళ్ళు 5 సంవత్సరాలు దొబ్బిరేంటే ఎప్పుడో ఒకసారి 500 ఇస్తే వద్దని చెప్పడానికి నువ్వేనేరా. అవి కూడా తీసుకోకుండా ఓటేయమంటావా? ఆ గది గట్ల చెప్పురా. అయినా ఎన్ని రోజులు నువ్వు చదివి సంపాదించలేదు ఇదేనారా? ఒకటి చెప్తున్నారా, ఎవడు గెలిచినా మనకు ఏమి చేయడు, అతనికి ఆళ్ళకి సంపాదించుకుంటాడు. అందుకే మంచోనికి ఓటు వేయాలంటున్నా. అబ్బా, ఇవాళ రేపు అంత మంచి వాళ్ళు ఎవరున్నారా? అందరు దొంగలే. ఇవాళ రేపు రాజకీయాలు బిజినెస్. ముందుగాల డబ్బులు పెట్టి తర్వాత డబ్బులు సంపాదించాలి.
చూడరా పుక్కాన్ని కొట్టేయాలంట. దీనికి బాగా చదివి దిమాగ్ పోయిందిరా. అయినా ఈ రాజకీయాలు మనకి ఎందుకురా? ఇంకా ఆపుతారా? అందరు ఇలా ఆలోచించబట్టే దొంగలు, రౌడీ షీటర్లు, లంచగొండ్లు రాజకీయ నాయకులై మనల్ని ఇలా దోచుకు తింటున్నారు. ఎవరి గురించో నీకెందుకు, నీ గురించి నువ్వు ఆలోచించు. నిలబడ్డ 10 మందిలో ఎవడు మంచోడో వానికి ఓటేయి. మీరు ఇలా ఆలోచించగా ఎవరికి పడితే వానికి ఓటేస్తే వాడు నాయకుడై ఇష్టమైనట్టు చేస్తాడు. అరే ఒక్కసారి ఆలోచించండి రా, మీరు పండించే పంటకు మంచి మంచి ఎరువులు, పురుగుల మందులు వేయకపోతే ఏమవుతుంది? పంట దిగుబడితే నష్టం వస్తుంది. మన సమాజం అంతే, మంచి వాళ్ళని గెలిపించకపోతే వాళ్ళు కూడా సమాజానికి పురుగులు పట్టినట్టు పట్టి మన జీవితాలతో ఆడుకుంటారు. అందుకేరా ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.